యువ శాస్త్రవేత్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ పురస్కారం సాధిస్తే 100 కోట్ల బహుమతి ఇస్తామని ప్రకటించారు. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు తాను ఈ ప్రకటన చేశానన్నారు సీఎం. తిరుపతిలో చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభమైంది. పద్మావతి మహిళా వర్సిటీలో ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, నారాయణరావు గారు, వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అందరూ ఉన్నారు. Even Nobel Prize winner also is here. I wanted to encourage scientists. I am announcing one prize. If Andhra scientist will get Nobel Prize, we are going to give 100 crores as a prize, as an award. 100 crores. How to get it? Curiosity you have to develop now. How to achieve it? You have to work very hard. Okay, is it right to announce 100 crores? और कितना चाहिए बोलो? 100 కోట్లు అనౌన్స్ చేయడం కరెక్టేనా? సాధిస్తారా? నేను ఆశపడుతున్నా. ప్రతి ఒక్కరిలో ఇప్పుడు క్యూరియాసిటీ ఉంది. పిల్లలందరూ కూడా టీవీల దగ్గర చూస్తున్నారు. మీరు కానీ నోబెల్ ప్రైజ్ వస్తే 100 కోట్లు సంపాదించినట్టు అవుతుంది. మీరు కాదు, ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. కాబట్టి 100 కోట్లు ఇప్పుడు స్పాంటేనియస్గా చెప్పాను. సో దట్ ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన విధానం రావాలి. ఒక్కొక్కసారి ఒలింపిక్ గేమ్స్లో వస్తే మనం చాలా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. ఇంతవరకు మనం సాధించలేకపోయాం. అందుకే 100 కోట్ల రూపాయలు నోబెల్ ప్రైజ్ అవార్డు వస్తే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. మీ పిల్లలను చూస్తూ ఉంటే చాలా సంతోషం. మీరు కంపీట్ చేయాలి. ఎవరు ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అవుతారో వారికి 100